ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తది అని అంటారు. అందుకనేసి ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే మదర్ కండిషన్ అనేది ఐరన్ టాబ్లెట్ స్టాప్ చేస్తే హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గి బేబీ అనేది మదర్ ఒకవేళ స్ట్రెస్ అయినా లేదు అని అంటే ఏదైనా ఆలోచిస్తూ ఉన్నా కూడా అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అని అంటారు. మదర్ హ్యాపీగా ఉంటే లోపల బేబీ కూడా. అందుకే మనము ప్రెగ్నెన్సీ టైంలో పీసీఓఎస్ కానీ పీసీఓడి ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ వస్తాయి అని చెప్తూ ఉంటారు. పీసీఓడి ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే కన్సీవ్ అయ్యేదానికి హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. సాధారణంగా ఒక మహిళ గర్భం దాల్చిన తర్వాత చాలా వరకు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ఫుడ్ పట్ల కూడా చాలా పర్టికులర్గా ఉండాలి అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అసలు మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి కూడా 9 నెలల వరకు అంటే బిడ్డకి జన్మనిచ్చేంత వరకు కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ మంత్కి సంబంధించి ఆ మంత్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అదేవిధంగా మెడిసిన్స్ అనేవి కూడా యూస్ చేయొద్దు అని అంటారు. అందులో ఏమాత్రం నిజం ఉంది, ఇవన్నిటి విషయాల గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ క్రాంతి శిల్ప గారు ఉన్నారు. షీ ఈస్ ద గైనకాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ కేర్ హాస్పిటల్స్ బంజారా హిల్స్. సో తనని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. సో మ్యామ్, బేసిక్గా మనకి అంటే లైక్ ఆడవాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నుంచి కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటారు, లేదు అని అంటే బరువులు ఎత్తకూడదు అని అంటారు. సో ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి కూడా బేసిక్గా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? జాగ్రత్తలు అనేది ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ తీసుకోవాలండి. అంటే మనకి పీరియడ్ మిస్ అయినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఖచ్చితంగా తీసుకోవాలి. డెలివరీ అయిన తర్వాత కూడా 6 వీక్స్ వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇమీడియట్గా మనకి పీరియడ్ మిస్ అయినప్పుడు అంటే రెగ్యులర్గా పీరియడ్స్ ఉన్న వాళ్ళకి పీరియడ్ మిస్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలి. యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్ అనేది దొరుకుతుంది. సో దాంట్లో వచ్చినప్పుడు ఆ లైన్ అనేది స్ట్రాంగ్గా 2 లైన్స్ మంచిగా స్ట్రాంగ్గా ఉందా లేదా అన్నది కూడా చూడాలి. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఫోటో తీసి పెట్టుకొని డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా చూపించవచ్చు. యూజువల్గా మనం ఈ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఫస్ట్ మార్నింగ్ శాంపుల్ చేయాల్సి పడుతుంది. సో ఇదంతా కూడా రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి. కొంతమందికి ఇర్రెగ్యులర్గా ఉంటుంది, అంటే ప్రీవియస్గా నుంచినే ఇర్రెగ్యులర్ ఉంటారు, లేదా కొంతమందికి ఇమీడియట్గా మ్యారేజ్ అయిన వెంటనే కొంతమందికి ఆ స్ట్రెస్ వల్ల కానీ టెన్షన్ వల్ల కానీ పీరియడ్ అనేది మిస్ అయి ఉంటుంది. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, లేదా పాలిసిస్టిక్ ఓవరీ ఉన్న వాళ్ళకి కానీ, లేదా ఏమైనా ట్రీట్మెంట్ ద్వారా తీసుకున్న వాళ్ళకి కానీ బ్లడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది మేము అడ్వైస్ చేస్తామన్నమాట. ఎందుకు అంటే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్లో కిట్లో ఒక్కొక్కసారి నెగిటివ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి బ్లడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాము. సో బ్లడ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఆల్మోస్ట్ 99.99% సెన్సిటివ్ అనమాట. అంటే ఒక్కసారి అది ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉంది అంటే అది మీరు ప్రెగ్నెంట్ అన్నట్టే లెక్క, పేషెంట్ అన్నట్లు. సో ఒక్కొక్కసారి అది మంచి లెవెల్, ఎక్కువ లెవెల్ కానీ చూపించింది, హయ్యర్ లెవెల్ చూపించింది అంటే నేరుగా స్కానింగ్కి చెప్తాం. ఒకవేళ లేదు కొంచెం తక్కువ లెవెల్ చూపిస్తుంది అంటే మళ్ళీ రిపీట్ చేయాల్సి పడుతుంది అనమాట. సో ఇట్లా ఫస్ట్ మనకు అక్కడి నుంచినే స్టార్ట్ అవుతుంది ప్రొటెక్షన్ అనేది, అంటే ప్రెగ్నెన్సీ నుంచి జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలని. సో ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. చాలామంది ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా ఏముంది మేడం, నేను 3 months తర్వాత వద్దాం అనుకున్నాను కానీ ఆలోకే నాకు బ్లీడింగ్ అయిపోయింది మేడం అని చాలామంది వస్తుంటారు. సో ఇట్లా ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని కలిసి ఏమన్నా బేసిక్ టెస్ట్ ఏమైనా చేయించాలా, థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, హిమోగ్లోబిన్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి, మీ బ్లడ్ గ్రూప్ ఏంటి, ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడికేషన్స్ అనేటివి కొంతమందికి మనం స్పెసిఫిక్గా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ట్రైమిస్టర్లో ఫస్ట్ 1 to 12 weeksని మనము ఫస్ట్ ట్రైమిస్టర్ అంటాం అనమాట. సో ఫస్ట్ నుంచి 3 monthsలో కొంచెం ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ కానీ అవన్నీ కూడా వాడాల్సి ఉంటుంది. ఇట్లా ట్రీట్మెంట్తో వచ్చిన వాళ్ళకైతే మాత్రం ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడికేషన్స్ అవన్నీ కూడా పెడుతుంటాం. కొంతమందికి ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ నిలబడిన తర్వాత కూడా కొంచెం స్పాటింగ్ అయ్యేది కానీ బ్లీడింగ్ అయ్యేది కానీ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి ప్రెగ్నెన్సీ సపోర్ట్ మెడికేషన్ కొంచెం ఎక్కువ డోస్ ఇంక్రీజ్ చేస్తామన్నమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఖచ్చితంగా ఏమైనా బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. యూజువల్గా మనం ఏం అడ్వైస్ చేస్తాము ఫస్ట్ ట్రైమిస్టర్లో అంటే మీరు స్మోకింగ్ అనేది బెటర్ టు అవాయిడ్ అనమాట. స్మోకింగ్ కానీ ఆల్కహాలిజం కానీ. ఈ ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎలా ఉంటుంది అంటే వామిటింగ్ సెన్సేషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది మనుషులకి. వామిటింగ్స్ వల్ల గ్యాస్ట్రైటిస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళకి ఎక్కువ కూడా మనం మసాలా కర్రీస్ కానీ బయట ఫుడ్ అన్నీ కూడా అవాయిడ్ చేయండి అని చెప్తుంటాం.
చెప్పిన మెడికేషన్ తీసుకుంటూ రేడియేషన్ ఎక్స్‌పోజర్ గానీ అవన్నీ కూడా ఉండకుండా ఉంటే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో చాలా మటుకు బెటర్ అనమాట. యూజువల్‌గా అంటే హాస్పిటల్‌కి మనము ట్రావెలింగ్ అడ్వైస్ చేస్తాం కానీ అన్నెసెసరీగా ట్రిప్స్ అనేసి కానీ అవన్నీ కూడా ఫస్ట్ ట్రైమిస్టర్‌లో మనము అవాయిడ్ చేస్తే చాలా మటుకు మంచిది. సో, ఇదంతా కూడా ఫస్ట్ 3 నెలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో, ఫస్ట్ 3 నెలల ఫస్ట్ స్కాన్ చేపించుకున్న వెంటనే బేబీ మంచిగా ట్యూబ్స్‌లో ఉందా? లేదా గర్భసంచిలోనే ఉందా? అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత వైబిలిటీ స్కాన్ అనేసి మనం చేపిస్తామనమాట. ఒకవేళ ఫస్ట్ టైమ్ స్కాన్ చేపించినప్పుడే మనకి హార్ట్ బీట్ గాని దాంట్లో తెలియలేదు అంటే ఒక 2 వారాల తర్వాత ఇంకోసారి స్కానింగ్ చేపించుకొని సమ్‌వేర్ అరౌండ్ 6-8 వీక్స్‌లో స్కానింగ్ చేపించుకుంటాము. తర్వాత ఎన్‌టీ స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. 12 వారాలలో నుంచి 11-13 వీక్స్‌లో ఎన్‌టీ స్కాన్ అనేది చేపించేది చాలా ఇంపార్టెంట్. క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా బేబీకి అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఇదంతా కూడా ఫస్ట్ ట్రైమిస్టర్‌లో. సో, ఎప్పుడు మనకి 13 వారాలు గానీ, 12 వారాలు గానీ దాటుతుందో సెకండ్ ట్రైమిస్టర్‌లోకి వెళ్ళినట్టనమాట. అంటే అది 12 వీక్స్ నుంచి 28 వీక్స్ వరకు. అంటే సమ్‌వేర్ అరౌండ్ 7థ్ మంత్, 8థ్ మంత్ వరకు, 7థ్ మంత్ వరకు మనం సెకండ్ ట్రైమిస్టర్ అంటాము. ఈ సెకండ్ ట్రైమిస్టర్‌లో ఏమవుతుంది అంటే చాలా మటుకు మన బాడీ ఫిజియోలాజికల్ చేంజెస్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే హార్ట్ రేట్ ఎక్కువ ఉండేది కానీ లేదా కార్డియాక్ అవుట్‌పుట్ అంటే ఎక్కువగా ఓవర్‌లోడ్ అంటే మన బేబీకంతా కూడా రక్త సరఫరా అనేది కూడా మాక్సిమం ఎళ్తా ఉంటుంది కాబట్టి ఎక్కువ చేంజెస్ అనేది చూస్తూ ఉంటామనమాట. కాళ్ళ వాపులు చూస్తాము అట్లాంటివన్నీ కూడా. సో, ఇవన్నీ కూడా హై రిస్క్ అనమాట. సో, 12 వారాల తర్వాత ఎన్‌టీ స్కాన్ చేపించిన తర్వాత ఇప్పుడు ఒకటి డబుల్ మార్కర్ అనేసి క్రోమోజోమల్ టెస్ట్ అనేది చేస్తామనమాట. ఏమన్నా బేబీకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 12 వారాలలో ఎట్లా అంటే బేబీకి ఎక్కువ భాగం అంటే అనీమియా గానీ అట్లంతా కూడా మదర్‌కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అనేది మనం స్టార్ట్ చేస్తాము. తర్వాత 20 వారాలు అప్పుడు ఫీటల్ టు టీఫా స్కానింగ్ అనేది చేస్తామనమాట. అంటే బిడ్డ అన్ని అవయవాలన్నీ కూడా చక్కగా వచ్చినాయా లేవా? ఇంకేమన్నా అదర్ అబ్నార్మాలిటీస్ ఏమన్నా ఉన్నాయా అనేది చూసుకోవాల్సి ఉంటుంది. 24 వారాలలో ఫీటల్ 2D ఎకో అనేసి అంటే బేబీలో హార్ట్‌లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. ఈ వీటిలతో పాటి 16 వారాలలో ఒకటి బేసిక్ స్కాన్ అనేది చేపిస్తామనమాట. అంటే సర్వైకల్ లెంత్ స్కాన్. అంటే మనకి గర్భసంచి కింద ద్వారం అనేది ఏమన్నా ఓపెన్ అవుతోందా? లేదా ఏమన్నా లెంత్ ఏమన్నా తగ్గుతోందా అని. ఈ సర్వైకల్ లెంత్ స్కాన్ అనేది మనం రొటీన్‌గా అందరికీ చేపిచ్చమండి. ఏదైనా ప్రీవియస్‌గా బ్యాడ్ ఆబ్స్టెక్ హిస్టరీ అంటే ప్రీవియస్‌గా సడెన్‌గా ప్రెగ్నెన్సీ లాస్ కానీ అట్లేమన్నా ఉంటే 16 వీక్స్‌లో అట్లేమన్నా ఉన్నా కూడా లేదా ఆహ్, అదే చాలా సార్లు అబార్షన్స్ అట్లేమన్నా ఉంటే కూడా సర్వైకల్ లెంత్ అనేది ఏమన్నా తగ్గుతోందా అని చెప్పి చూసుకొని స్టిచ్ అనేది వేయాల్సి పడుతుంది. సో, 16 వీక్స్‌లో సర్వైకల్ లెంత్ స్కాన్ అనేది ఒకటి చేపిస్తాము. సో, యూజువల్‌గా సెకండ్ ట్రైమిస్టర్‌లో చాలా మటుకు వచ్చే కంప్లెయింట్స్ ఏంటి అంటే ఐరన్ టాబ్లెట్స్ తీసుకోవడం వల్ల నాకు వామిటింగ్ అయింది మేడం. నేను అందుకు టాబ్లెట్ స్టాప్ చేసేసాను. అంటే ఇదే ఖచ్చితంగా కాకుండా కూడా మనకి కొంతమంది చెప్తూ అంటే లైక్ మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళే చెప్తూ ఉంటారు. లైక్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు మెడిసిన్స్ తీసుకోవడం వల్ల అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తది అని అంటారు. నిజంగానే బేబీ పైన ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? కొన్ని మెడిసిన్స్ అండి. అన్ని డ్రగ్స్ కాదు. ఇప్పుడు యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్‌లో కూడా ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్స్ వచ్చాయి. అందుకనేసి ఆ టాబ్లెట్స్ వేసుకోకపోతే మదర్ కండిషన్ అనేది వర్సన్ అవుతుంది అంతేగాని మంచి ఏం జరగదు. సో, అందుకని ఖచ్చితంగా డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ చెప్పే మెడికేషన్ అయితే మాత్రం ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి. సో, యూజువల్‌గా ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ వల్ల ఐరన్ వల్ల చాలా మటుకు వామిటింగ్స్ వస్తున్నాయి మేడం. సో, మేము స్టాప్ చేసేసాము. ఐరన్ టాబ్లెట్ స్టాప్ చేస్తే హిమోగ్లోబిన్ లెవెల్ తగ్గి బేబీ అనేది చిన్నదిగా ఫార్మ్ అయ్యేది గానీ, లేదా ఐయూజీఆర్ బేబీ అనేది కానీ అట్లా అంటే చిన్న బేబీ ఉండాల్సిన దానికంటే కూడా తక్కువగా ఉంటుందనమాట. తక్కువ వెయిట్‌తో ఫార్మ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, అందుకు ఐరన్, కాల్షియం మెడికేషన్స్ కానీ, ప్రోటీన్ పౌడర్ కానీ అవన్నీ మనం ఖచ్చితంగా అడ్వైస్ చేస్తామనమాట. ఆ మెడికేషన్ అన్ని తీసుకోవాలి. సో, థైరాయిడ్ టాబ్లెట్స్ అట్లా ఏమన్నా ఉందా అని ఉంటే థైరాయిడ్ మెడికేషన్ ఉంటే కూడా త్రూఅవుట్ ద ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయాలి. డోస్ అడ్జస్ట్‌మెంట్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో చాలా చేస్తామండి. సో, వన్స్ ఇన్ ఎవ్రీ 4 వీక్స్ కానీ, 6 వీక్స్ కానీ థైరాయిడ్ టెస్ట్ రిపీట్ చేయొచ్చు. ఎందుకు అంటే బేబీకి కూడా రిక్వైర్మెంట్ అనేది ఇంక్రీజ్ అవుతా పోతుంది. సో, చాలా మటుకు డిపెండింగ్ ఆన్ ద థైరాయిడ్ లెవెల్ మనం థైరాయిడ్ డోస్ అనేది కూడా మనం అడ్జస్ట్ చేసి చేస్తామనమాట. సో, సెకండ్ ట్రైమిస్టర్‌లో అయితే అదే యాజ్ యూజువల్‌గా మళ్ళీ ట్రావెలింగ్ అవన్నీ చెయ్యొద్దండి. యూజువల్‌గా కొంతమందికి ఎలా ఉంటుందంటే మాయ అనేది కిందకుంటుంది. ఉన్న వాళ్ళకి మనం యూజువల్‌గా అంటే ఇంటర్ కోర్స్ కానీ అట్లా ప్రెగ్నెన్సీ టైంలో ఉండకుండా ఉంటే మంచిది. లేదా ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కూడా స్మెల్ గానీ, ఇచ్చింగ్ గానీ అట్లా ఏమన్నా ఉన్నా ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. మోస్ట్ కామన్‌గా మనకి ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటుందంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువ కామన్ ఉంటుందండి. సో, అది
అది నార్మల్‌గా ప్రెగ్నెన్సీలో వచ్చే ఫిజియోలాజికల్ చేంజెస్ వల్లనే మనకి యూరిన్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా మట్టుకు కామన్ ఉంటుంది. సో, అందుకు మనం మోర్ ఫ్రీక్వెంట్‌గా యూరిన్ టెస్ట్ చేపిచ్చి సింప్టమ్స్ లేకపోయినా కూడా మనము యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది ప్రెగ్నెన్సీలో ట్రీట్ చేయాల్సుంటుంది. ఓకే. చాలామంది అడుగుతారు, "మేడం మాకు ఇన్ఫెక్షనే లేదు. నాకు సింప్టమ్సే లేవు మేడం. ఎందుకు మీరు యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు?" అనేసి. సో, ఇలా చెయ్యకపోతే ముందుగా ప్రీటర్మ్ డెలివరీలోకి ల్యాండ్ అప్ అయ్యేది గానీ అవన్నీ చూసుకోవాల్సి పడుతుంది. సో, అందుకు యూరిన్ ఇన్ఫెక్షన్స్ అట్లా ఏమన్నా ఉన్నాయా అనేది కూడా చెకప్స్ చేపించుకోవాలి. ఫస్ట్ డాక్టర్ దగ్గర ఫ్రీక్వెంట్ చెకప్స్ అనేది అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అయితే మాత్రం మంత్లీ వన్స్ లేదా 8 వీక్స్ వన్స్ అట్లా ఉంటుందన్నమాట చెకప్. సో, సెకండ్ ట్రైమిస్టర్ 12-28 వీక్స్‌లో ఎలా ఉంటుందంటే చెకప్ ఎవ్రీ 2 అంటే ఫస్ట్ 12 వీక్స్, తర్వాత 16 వీక్స్, 20 వీక్స్, 24 వీక్స్, 28 వీక్స్ అంటే ఎవ్రీ మంత్లీ చెకప్ మంత్లీ ఉంటుందన్నమాట. చెకప్. సో, 28 వీక్స్ నుంచి అయితే ఇంకా ఫ్రీక్వెంట్‌గా అవుతుంది. ఎందుకు అంటే బీపీ వచ్చే ఛాన్సెస్ కానీ, లేదా అనీమిక్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అయ్యేది కానీ, షుగర్ ప్రాబ్లమ్స్ వచ్చేది కానీ, అన్నీ కూడా మెడికల్ డిసార్డర్స్ ఏవన్నా ఉంటే కూడా ఎక్కువ అగ్రవేట్ అయ్యేది మనకి థర్డ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయిన తర్వాత. సో, ఖచ్చితంగా ఫ్రీక్వెంట్ చెకప్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఎంత దూరమైనా కూడా డాక్టర్ దగ్గర వచ్చి కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, థర్డ్ ట్రైమిస్టర్‌లో అంటే 28 వీక్స్ తర్వాత దాటిన తర్వాత అయితే మాత్రం ఏమన్నా బేబీ మూవ్‌మెంట్స్ ఏమన్నా తగ్గుతున్నాయా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. ఏమన్నా నీరు మాదిరిగా లీకింగ్ పీవీ అంటామన్నమాట. యూరిన్ మాదిరిగా ఏమైనా కంటిన్యూయస్‌గా వెళ్తోందా? లేదా బ్లీడింగ్ ఏమన్నా అవుతోందా అన్నది ఇవన్నీ మోర్ ఫ్రీక్వెంట్‌గా చూసుకుంటూ ఉండాలి. సో, 28 వీక్స్‌లో మనం షుగర్ టెస్ట్ అనేది ఒకటి చేపిస్తామండి. ఓజీటీటీ అనేసి. అంటే షుగర్ ఇచ్చి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతోంది అనేసి. అంటే ఏమన్నా షుగర్ వచ్చే ఛాన్సెస్ ప్రెగ్నెన్సీలో ఉందా అని చెక్ చేస్తామనమాట. 28 వీక్స్‌లో ప్లస్ దాంతో పాటు గ్రోత్ స్కాన్ కూడా ఒకటి చేపిస్తాం మనము. అంటే ఆల్మోస్ట్ 20 వారాల్లో చేపించిన స్కాన్ 28 వీక్స్‌కి కరెస్పాండింగ్ ఉందా లేదా? ఉండాల్సిన అంత గ్రోత్ ఉందా లేదా? చాలా మటుకు ఒక్కొక్కసారి బేబీ గ్రోత్ లేకుండా లేదన్నా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏవన్నా కూడా 28 వీక్స్‌లో మనం చూస్తూ ఉంటామనమాట. సో, 28 వీక్స్‌లో గ్రోత్ స్కాన్ అనేది ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి మోర్ ఫ్రీక్వెంట్ చెకప్స్ అనేది ఎవ్రీ 2 వీక్లీ చెకప్స్ చేపించుకొని చూసుకోవాలి. కొంతమందికి హైపర్ టెన్షన్ గానీ అలాంటివన్నీ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది 28 వారాలు దాటిన తర్వాత. సో, యాంటీ హైపర్‌టెన్సివ్ మెడికేషన్ అనేది కూడా మనము ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేసి ఆఫ్టర్ డెలివరీ కూడా 6 వీక్స్ పోస్ట్ డెలివరీ వరకు ఖచ్చితంగా వాడాల్సి ఉంటుంది. ఓకే. చాలా మటుకు యాంటీ హైపర్‌టెన్సివ్స్ అంటే బీపీ ఉన్న కేసెస్ ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ డెలివరీ అయిపోయింది కదా! నాకింక నాకు ముందు ప్రెగ్నెన్సీ టైంలో లేదు బీపీ. సో, ఇప్పుడు కూడా ఉండదు తగ్గిపోతుంది అని వాడకుండా ఉంటారు. సో, వాళ్ళంతా కూడా ఎక్కువ సివియర్‌గా అంటే ఫిట్స్‌తో వస్తారనమాట చాలా మటుకు. సో, యాంటీ హైపర్‌టెన్సివ్ మెడికేషన్ గానీ, థైరాయిడ్ మెడికేషన్ గానీ, షుగర్ టాబ్లెట్స్ కానీ, యాంటీ ఎపిలెప్టిక్స్ కానీ, ఈ టాబ్లెట్స్ అన్నీ కూడా ఆఫ్టర్ డెలివరీ కూడా వాడాల్సి ఉంటుంది. 6 వీక్స్ పోస్ట్ పార్టమ్ అంటిల్ డాక్టర్ మీరు స్టాప్ సజెస్ట్ చేసే చెయ్యండి అనేంత వరకు యూ నీడ్ టు వెయిట్ అనమాట. షుగర్ కానీ, బీపీ అంతా కూడా 50% అనమాట. అంటే ముందు మనకి ప్రెగ్నెన్సీ టైంలో వచ్చిన షుగర్ వస్తే 50% ఆఫ్ ద పీపుల్‌కి అలానే ఉండిపోయేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో, అందుకు 6 వీక్స్ తర్వాత ఇంకోసారి టెస్ట్ చేపిచ్చి నార్మల్ ఉందా లేదా అన్నది చూసుకోవాల్సి ఉంటుంది. సో, ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ కూడా మనకు పోస్ట్ డెలివరీ 6 మంత్స్ వరకు వాడతామనమాట. కాల్షియం టాబ్లెట్స్ అయితే మాత్రం అంటిల్ యూ ఫీడింగ్ ఇచ్చేంత వరకు కాల్షియం టాబ్లెట్స్ వాడి జాగ్రత్తలు తీసుకుంటే ప్రెగ్నెన్సీ అనేది సేఫ్‌గా అవుతుంది. అయిపోతుంది. సో, మ్యామ్ కొన్ని సందర్భాల్లో అంటుంటారు కదా! లైక్ మదర్ ఒకవేళ స్ట్రెస్ అయినా, లేదు అననంటే ఏదైనా ఆలోచిస్తూ ఉన్నా కూడా అది బేబీ పైన కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది అననంటారు. సో, ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? కొన్ని స్టడీస్ అయితే ఉన్నాయండి. మనకి అంటే ఇప్పుడు మదర్ హ్యాపీగా ఉంటే లోపల బేబీ కూడా హ్యాపీగా ఉంది. అందుకే మనము ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఏది ఇష్టమో అది చెయ్యండి అని చెప్తాము. మీకు ఏది మ్యూజిక్ వినడం ఇష్టమైతే మ్యూజిక్ చేయండి. లేదా బుక్ రీడింగ్ ఏమన్నా అలవాటు ఉంటే అది చేస్తే బేబీ హ్యాపీగా ఉంటుంది. సో, మదర్ షుడ్ బి హ్యాపీ. ఓకే. హార్ట్ ప్రాబ్లమ్స్ అనేది మనం ప్రెగ్నెన్సీలో చూస్తూ ఉంటామనమాట. సో, ముందు ప్రీవియస్‌గా నాకేం ప్రాబ్లమ్ లేదు మేడం. కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నాకిది అగ్రవేట్ అయిందంటే అది ఫిజియోలాజికల్ చేంజెస్. అంటే మనకి ఈ కార్డియాక్ అవుట్‌పుట్ అంతా మనకి హార్ట్ అనేది ఇప్పుడు ఇద్దరికీ పంప్ చేస్తా ఉంటుంది. సో, అందుకు స్ట్రెస్ మీద పడుతుందనమాట హార్ట్. సో, ఏదన్నా అబ్నార్మల్‌గా మైల్డ్‌గా ఉన్న కండిషన్స్ కూడా సివియర్ అవుతాయన్నమాట ప్రెగ్నెన్సీ టైంలో. సో, ఈ రొటీన్‌గా మేము కార్డియాక్ ఎవాల్యుయేషన్ కూడా ప్రెగ్నెన్సీ టైంలో అనేది చేయించుకుంటూ ఉంటాము. సో, ఇది గాని చేయించుకోకపోతే ఒకవేళ కార్డియోమయోపతీస్‌తో మదర్ సివియర్ అయ్యే ఛాన్సెస్ అట్లా ఉంటుంది. సో, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి ఫ్రీక్వెంట్ చెకప్స్ అనేది రావాల్సి ఉంటుంది. సో, మ్యామ్ కొన్ని సందర్భాల్లో అంటారు లైక్ పీసీఓఎస్ కానీ, పీసీఓడీ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీలో ఇష్యూస్ వస్తాయని చెప్తూ ఉంటారు. అదెందుకు జరుగుతుంది?
పాలిసిస్టిక్ ఓవరీ అనేది ఇప్పుడు చాలా కామన్‌గా చూస్తున్నామండి. అది చాలా రీజన్స్ వల్ల. అంటే ఏదైనా మనం తీసుకునే డైట్ వల్ల కానీ, అంటే ఎక్కువ జంక్ ఫుడ్ తింటున్నాం కదా! ఇప్పుడు అట్లా ఉండొచ్చు. లేదా స్ట్రెస్ వల్ల కూడా మోస్ట్‌లీ, లేదా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ వాటన్నిటి వల్ల కూడా మనకి పాలిసిస్టిక్ ఓవరీ అనేది వస్తుంది. సో, ఆ పీసీఓడీ ఉన్న వాళ్ళకి ఎట్లా అంటే కన్సీవ్ అయ్యేదానికే ఛాన్సెస్ కొంచెం తక్కువనమాట. తక్కువ అంటే అందరికీ అవ్వదు అనేది కాదు కానీ, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది తక్కువగా ఉంటుంది. సో, ఒకవేళ కన్సీవ్ అయిన తర్వాత కూడా ఎగ్ క్వాలిటీ అనేది పూర్‌గా ఉండడం వల్ల అబార్షన్ రిస్క్ అనేది గానీ, అవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో, అట్లా కొన్ని స్టడీస్ ఏమని చెప్తాయంటే డయాబెటిస్ కానీ, హైపర్‌టెన్షన్ గానీ అట్లా పీసీఓడీ కేసెస్‌కి రావాలనేది ఉంది కానీ, అన్ని కేసెస్ వస్తాయని అనేది ఏమీ లేదండి. సో, మనం వెయిట్ కానీ ప్రాపర్‌గా మెయింటైన్ చేసుకోగలిగాము, హైట్ టు వెయిట్ రేషియో అట్లా చేసుకోగలిగాము అంటేనే మనకి బెటర్ ఛాన్సెస్ అన్నట్లు. సో, మ్యామ్ ఇంకొకటి ఏంటి అంటే రీసెంట్‌గా వింటుంది అంటే నాట్ రీసెంట్‌లీ బట్ కొన్ని డేస్ నుంచి కూడా వింటుంది ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి థైరాయిడ్ వచ్చే అవకాశం కూడా ఉంది అని అంటున్నారు. ఈ థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీ టైంలో ఎందుకొస్తుంది? థైరాయిడ్ అనేదండి యూజువల్‌గా మనకి అమ్మాయిలకి, ఆడవాళ్ళకి 9:1 రేషియో అంటామనమాట. అంటే 9% ఎక్కువుంటుంది. ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటుందనమాట మన ఆడవాళ్ళకి. సో, ప్రెగ్నెన్సీ టైంలో ఆ కట్ ఆఫ్ అనేది తక్కువుంది. ఇప్పుడు నార్మల్‌గా 0.5-4.5 అనేది నార్మల్ ఏ నార్మల్ వాల్యూ అనమాట టీఎస్‌హెచ్‌కి. ప్రెగ్నెన్సీలో క్రైటీరియా వచ్చి ఫస్ట్ ట్రైమిస్టర్‌లో 2.5, సెకండ్ ట్రైమిస్టర్‌లో 3, 3.5. సో, కట్ ఆఫ్ ఎక్కువ తగ్గడం వలన థైరాయిడ్ మెడికేషన్ అనేది స్టార్ట్ చేస్తాము. ఆ థైరాయిడ్ కానీ కరెక్ట్‌గా లేకపోతే ఫస్ట్ ట్రైమిస్టర్‌లో అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకే. ప్రెగ్నెన్సీ లాస్ అయిపోతుంది. అట్లా సో, థైరాయిడ్ మెడికేషన్ అనేది ఇంపార్టెంట్. ఇంకొకటి థైరాయిడ్ గాని ఒకవేళ మనం గాని మెడికేషన్ స్టార్ట్ చేయలేదు అంటే బేబీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో, అది చాలా మటుకు మనకి ఆఫ్టర్ డెలివరీ థైరాయిడ్ అయితే మాత్రం చాలా మటుకు ఆఫ్టర్ డెలివరీ నార్మల్‌గానే ఉండిపోతారనమాట. సో, మ్యామ్ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో కూడా చెప్తూ ఉంటారు. లైక్ బేబీ మూవ్‌మెంట్ సరిగ్గా ఉండట్లేదు. బేబీ గ్రోత్ కూడా సరిగ్గా ఉండట్లేదు. లైక్ మెడికేషన్ వల్లనో లేకపోతే ఫుడ్ వల్ల అని చెప్పి చెప్తూ ఉంటారు. సో, బేబీ గ్రోత్ కానీ, బేబీ మూవ్‌మెంట్ కానీ మంచిగా ఉండడానికి మదర్స్ ఏ విధమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే బెటర్ అంటారు? డాక్టర్ చెప్పినట్టు ప్రాపర్‌గా మెడికేషన్ తీసుకుంటూ, ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అవన్నీ తీసుకుంటూ, అడిక్వేట్ డైట్ తీసుకుంటే సరిపోతుందండి. బేబీ మూవ్‌మెంట్స్ అనేది మనం చెప్తామనమాట. ఆఫ్టర్ ఫుడ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ 1 అవర్, 1 అవర్, 1 అవర్ చూసుకొని మినిమమ్ 3 మూవ్‌మెంట్స్ ఇన్ 1 అవర్ అనమాట. సో, మినిమమ్ 10 మూవ్‌మెంట్స్ అనేది ఉండాలి పర్ డే టోటల్ డేలో. సో, ఏమైనా బేబీ మూవ్‌మెంట్స్ తగ్గితే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌కనేది రావాల్సుంటుంది. సో, అంటే బేబీ గూడా ఒక్కొక్కసారి పడుకుంటుంది గదండీ! అది గూడా ఎప్పుడూ యాక్టివ్‌గా యాక్టివ్‌గానే. ఉండదు. సో, నాకు కదలలేదు అని రోజంతా కదులుతూ ఉండదు. సో, మనం ఆ 3 అవర్ క్రైటీరియా పెట్టుకొని బేబీ యాక్టివ్‌గా ఉంది అంటే చాలు మనకి. సో, అట్లా. అలాంటివి చూసుకుంటాం. సో, మ్యామ్ కొంతమంది ఏంటి అనంటే అంటే ఇప్పుడున్న జనరేషన్‌లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి పదం ఏంటి అనంటే అంటే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్. సో, దీని గురించి మీరేం జెప్తారు? పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది ప్రెగ్నెన్సీలో చూస్తున్నామండి. అది చాలా మటుకు అంటే చాలా రీజన్స్. ముందు మనకి మదర్ గాని ఏమైనా డిప్రెషన్‌లో ఉంటే గూడా అది ఎక్కువ అగ్రవేట్ అవుతుందన్నమాట ప్రెగ్నెన్సీ టైమ్‌లో. కొంతమందికి గర్ల్ బేబీస్ వచ్చిన తర్వాత కొంతమంది డిప్రెషన్‌లోకెళ్తారు. లేదా సైకలాజికల్‌గా ఏదైనా ఫ్యామిలీ స్ట్రెస్ కానీ అట్లా ఏమన్నా ఉంటే గూడా డిప్రెషన్‌లోకి వెళ్తారు. సో, సైకలాజికల్‌గా డిప్రెషన్‌లోకెళ్ళినప్పుడు మనకి మిల్క్ సెక్రీషన్ అనేది లేకుండా ఉండేది గానీ అట్లా ఛాన్సెస్ ఉంటుంది. సో, ఇట్ హాస్ టు బి ట్రీటెడ్ ఎర్లీ. మనం యూజువల్‌గా ఆఫ్టర్ డెలివరీ ఖచ్చితంగా ఒక 2-3 డేస్ అనేది మనం పెట్టుకుంటాం కాబట్టి వీ కెన్ ఫైండ్ ఔట్. అంటే మదర్ అంటే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌ని ఒకవేళ ఎక్కువ శాతం ఎవరు ఐడెంటిఫై చేయగలుగుతారంటే పక్కనున్న హస్బెండ్ గానీ, అత్తమ్మ వాళ్ళు గానీ వాళ్ళు చూసుకొని ఈ అమ్మాయిలో ఏమైనా తేడా ఉంది. అంటే నిద్రపోకుండా ఉండేది కానీ, రాత్రంతా కూడా నిద్రపోకుండా పాప ఏమైపోతుందో, బాబు ఏమైపోతారో అనేది కొంచెం యాంగ్షియస్‌గా ఉంటారనమాట. దేని మీద ఫోకస్ లేకుండా, తన మీద తనకి ఫోకస్ లేకుండా అట్లంతా గూడా ఉంటే తొందరగా డాక్టర్‌ని కలిస్తే బెటర్. సో, మ్యామ్ అంటే ఇప్పుడు బేసిక్‌గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఎక్కువగా మనకి మెడికేషన్ వైపు వెళ్ళకుండా మనకి కంప్లీట్‌లీ ఫుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. సో, ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి కూడా డెలివరీ వరకి ఇటు మదర్ హెల్త్‌కి గానీ, అటు బేబీ హెల్త్‌కి కానీ మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బెటర్ అంటారు? ఎంత ఫుడ్ తీసుకున్నా కూడా టాబ్లెట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అక్కడ 2 లైఫ్స్ మదరు ఉన్నారు. లోపల పాప గాని, బాబు గాని కూడా ఉన్నారు కదా! సో, ఖచ్చితంగా నేను డైట్‌తోనే మంచి బేబీని తీసుకొనొస్తాను అనేది లేదండి. సో, మెడికేషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మనం తీసుకునే ఫుడ్‌లో
కొంత పర్సెంట్ ఆఫ్ ద ఫుడ్, కొంత పర్సెంట్ ఆఫ్ ఐరన్ గానీ, కాల్షియం మాత్రమే అబ్జార్బ్ అవుతుంది మన బాడీలోకి. సో, అందుకు మెడికేషన్ అనేది ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఏ ఫుడ్ అడ్వైస్ చేస్తాము అంటే హై ప్రోటీన్ డైట్ అడ్వైస్ చేస్తాము. అంటే ఎగ్ గానీ, ఫిష్ కానీ అట్లాంటివి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోవాలి. యూజువల్‌గా లయన్ డేట్స్ కానీ, చిక్కీలు గానీ ఇవన్నీ ఐరన్ రిచ్ అనమాట. ప్లస్ దాంతో పాటి బయట ఫుడ్ అవాయిడ్ చేసి గ్యాస్ట్రైటిస్ రాకుండా మసాలా కూరలు గానీ అట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకొని ప్రోటీన్స్ ఎక్కువ ఉండేది. అంటే కొంతమందొచ్చి అడుగుతారనమాట. మేడం నేను ఈ డ్రై ఫ్రూట్ తినొచ్చా? అన్ని డ్రై ఫ్రూట్స్ తినొచ్చు. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ప్రాబ్లమ్ ఏం లేదు. సో, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉంటే సరిపోతుంది. సో మ్యామ్ అంటే నేను రీసెంట్‌గా ఒక దగ్గర చూసాను లైక్ ఆహ్, రైప్ అంటే కంప్లీట్‌లీ పండిపోయిన పపాయ తింటే బెటర్. పైనాపిల్, పపాయ అని పపాయ చెప్తారు. తినొచ్చు అని చెప్పేసని అంటున్నారు. కొంతమంది ఏంటంటే రా పపాయని తీసుకోవడం వల్ల అబార్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని అంటారు. సో, ఈ రెండిట్లలో ఏది కరెక్ట్? అది ఓల్డ్ సేయింగ్ అండి. అంతే. రైప్ పపాయ తినొచ్చు. అన్‌రైప్ పపాయ బెటర్ టు అవాయిడ్. అంటే మళ్ళా ఫ్యూచర్‌లో ఏదైనా ప్రాబ్లమ్ అయినప్పుడు అయ్యో! నేను ఆ రోజు తీసుకున్నామని కాకుండా రైప్ పపాయ తీసుకుంటే సరిపోతుంది. ఓకే. సో, మ్యామ్ కొన్ని సందర్భాల్లో ఏంటి అననంటే ఇటు లైక్ మనకి నార్మల్ డెలివరీ చేయడం వీలవుతుందా? లేదు సిజేరియన్‌కే వెళ్ళాలా? అన్న ఒక కన్‌ఫ్యూజన్ కూడా వస్తూ ఉంటుంది. సో, అంటే లైక్ ఏ సిట్యుయేషన్‌లో మనకి ఎలాంటి డెలివరీ చేస్తే బెటర్ అంటారు? యూజువల్‌గా మనము మా కేర్ హాస్పిటల్‌లో మేమైతే మాత్రం ఖచ్చితంగా నార్మల్ డెలివరీకే ట్రై చేస్తామండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ నార్మల్‌కే ట్రై చేస్తాము. అంటే ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ ఉంటే మాత్రం వీబ్యాక్ కొంచెం కష్టం మీద అలో చేస్తాం కానీ నార్మల్‌కే ట్రై చేస్తాము. సో, కొన్ని ఇండికేషన్స్ ఉంటాయన్నమాట. ఆ కేసెస్‌కి మనం నార్మల్ డెలివరీ అలో చేయలేము. ఒకవేళ ఇప్పుడు మాయ్ అనేది ప్లెసెంటా ప్రివి అంటాం. మాయ్ అనేది కింద ద్వారం దగ్గర కూర్చొని ఉంటుంది. సో, ఆ కేసెస్‌కి మనము నార్మల్ డెలివరీ అలో చెయ్యలేము. సో, అట్లా కేస్ కానీ ఏదైనా సర్వైకల్ ఫైబ్రాయిడ్స్ కానీ అంటే డెలివరీ అయ్యే ద్వారం దగ్గర ఏమన్నా అడ్డంకి మాదిరిగా అట్లా ఏమన్నా ఉన్నా, లేదా బేబీ అనేది ఫస్ట్ ప్రెజెంటేషన్ బేబీని బ్రీచ్ ఉంటుందన్నమాట. యూజువల్‌గా మనకి బేబీ తల అనేది కిందకుంటే నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ బావుంటుందన్నమాట. అట్లా కాకుండా బటెక్స్ ఉంటుంది వాళ్ళకి. బటెక్స్ ఉన్నప్పుడు ఏమవుతది అంటే ద్వారం కొంచెం తెరుచుకున్నప్పుడే మనకి నొప్పులతో పాటు బేబీ వచ్చేసింది. హెడ్ వచ్చి స్ట్రక్ అయిపోతుందన్నమాట. సో, అందుకు బ్రీచ్ డెలివరీస్‌కి కూడా మనము నార్మల్ డెలివరీ అనేది అడ్వైస్ చెయ్యము. కొంతమందికి మనము టాబ్లెట్స్ కానీ, ఇంజెక్షన్స్ కానీ అవి పెట్టినప్పుడు బేబీ అనేది డిస్ట్రెస్‌లోకి వెళ్తుంది. అంటే ఊపిరి ఆడకుండా ఊపిరాడదు. పోయేది గానీ, లేదా సివియర్ మెకోనియం వెళ్ళినప్పుడు కూడా మనం సిజేరియన్ సెక్షన్ అడ్వైస్ చేస్తామనమాట. సో, లేకపోతే అన్ని కేసెస్‌కి మనం నార్మల్ అలో చేస్తాం. లేదన్నా కొంతమందికి ఎట్లా అంటే ఫిట్స్ త్రో చేస్తా ఉంటారు ప్రెగ్నెన్సీ ఆన్ టేబుల్ కానీ, అట్లా కేసెస్ కానీ, సివియర్ హైపర్ టెన్షన్ అట్లా ఉన్న కేసెస్‌కి తప్పితే మిగతా అన్నిటికి కూడా మనము నార్మల్ డెలివరీ అనేది అడ్వైస్ చేస్తాం. సో మ్యామ్ ఇప్పుడు ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకున్న వారు కానీ లేదు అని అంటే పిల్లల కోసం ప్లానింగ్ చేసుకునే వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది మేము అడ్వైస్ చేస్తామండి అందరికీ కూడా. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ అంటే తనకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమన్నా ప్రీవియస్ ఫ్యామిలీ హిస్టరీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది ఎవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని డ్రగ్స్ అంటే ఫోలిక్ యాసిడ్ కానీ అవి వాడడం వలన బేబీకి న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేటి కానీ అవన్నీ చెయ్యొచ్చనమాట. లేదా మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇట్లా ఫోలిక్ యాసిడ్ వాడడం వల్ల న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అనేది కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. లేదా ప్రీవియస్ హిస్టరీ ఏమైనా అబార్షన్స్ ఏమన్నా ఉన్నా బ్లడ్ గ్రూప్ అనేది చెక్ చేసుకోవాలి. ఏదర్ నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఏమన్నా ఉందా అన్నది చూసుకోవాలన్నమాట. సో, ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్‌కి మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కంటే ఒక 3-4 మంత్స్ ముందే డాక్టర్‌ని కలిసి బేసిక్ టెస్ట్ అనేది చేపించుకుంటే మంచిది. సో, బేసిక్ టెస్ట్ ఏమేం చేస్తామంటే తను కరెక్ట్ హెల్త్‌లో ఉందా లేదా, అంటే అనీమిక్ అనేది ఏమన్నా ఉందా అనేది ఒక ప్లెయిన్ సీబీపీ అనేది ఒకటి చేస్తాము. థైరాయిడ్ టెస్ట్ ఒకటి చేస్తాం. ఎందుకంటే థైరాయిడ్ కానీ కంట్రోల్‌లో లేకపోతే అబార్షన్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. స్కాన్ చేపించుకొని ఇంకేదైనా అబ్నార్మల్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఏమన్నా ఉన్నాయా, పాలిప్స్ ఏమన్నా ఉన్నాయా అన్నది ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి బ్లడ్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ అండి. మనకి ఏమైనా నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉందా, ఒకవేళ అమ్మాయి గాని నెగెటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటే హస్బెండ్ బ్లడ్ గ్రూప్ ఏంటి, ఒకవేళ తను పాజిటివ్ ఉన్నారా, దాని ప్రకారం కొన్ని ప్రికాషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఈ బేసిక్ టెస్ట్ అనేది ఖచ్చితంగా ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ అనేది అడ్వైస్ చేస్తాం. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో చూస్తున్నాం కదా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా మనం పిల్లల కోసం ప్లాన్ చేసుకునేటట్టయితే కూడా దానికి ముందుగానే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, దానికి సంబంధించినటువంటి కౌన్సిలింగ్ కానీ టెస్టులు కానీ అవన్నీ కూడా ఏ విధంగా చేపించుకోవాలన్నది కూడా డాక్టర్ గారు చెప్పారు కదా. ఎవరైనా కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకునే వాళ్ళే కానీ లేదు అని అంటే ప్రెగ్నెన్సీ తర్వాత మనం ఎలాంటి కేర్ తీసుకోవాలన్నది ఎవరు కూడా తెలియనటువంటి సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటే గైనకాలజిస్ట్ని కన్సల్ట్
అవ్వండి. ఈ విధమైనటువంటి టెస్టులు చేయండి. అదే విధంగా మనకి హెల్త్ పరంగా కొన్ని మెడికేషన్స్ యూజ్ అవుతాయి. కాబట్టి డాక్టర్స్ చెప్పినట్టుగా మెడికేషన్ అనేది కూడా యూజ్ చేయాలి మన డైట్‌తో పాటు. అదే విధంగా మనం ఇవన్నీ యూజ్ చేసినప్పుడే మనకి హెల్తీగా బేబీ కూడా వస్తుందని చెప్పేసి చెప్తున్నారు.